యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ర్యాలీ నిర్వహించింది. సుందరయ్య పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు భగత్ సింగ్ సందేశ్ ర్యాలీని నిర్వహించారు. యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకుని నో డ్రగ్స్ నో గాంజా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేస్తోందని విమర్శించారు. విభజించు పాలించు అనే రీతిలో రాజకీయం చేస్తోందని, ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు స్వాతంత్ర సమరయోధులు విప్లవ వీరకిశోరాలైనటువంటి భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల యొక్క 93వ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో భగత్ సింగ్ సందేశ్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అతి చిన్న వయసులోనే విరిపోయేలపై ఉయ్యాలలు ఊగినటువంటి విప్లవ వీర యోధులు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్లు సుఖ్దేవ్ల యొక్క ఆశయ స్ఫూర్తితోని ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ అందరికి విద్య, అందరికి ఉపాధి కల్పించాలని చెప్పేసి, అదే విధంగా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు అనునిత్యం విద్యార్థి యువజన సమస్యల పట్ల పోరాడుతున్నటువంటి సంఘాలు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంఘాలు. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు దేశ స్వాతంత్ర్యం కోసం అమరులున్నటువంటి భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్లకు భారత రత్న ప్రకటించలేదు. కానీ ఈ దేశంలో నామం లేనటువంటి, పేరు లేనటువంటి వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద అవార్డులు ఇస్తున్నారు. కానీ 23 ఏళ్లకే అమరులైనటువంటి భగత్ సింగ్ లాంటి అమరవీరులకు భారత రత్న ఎందుకు ప్రకటిస్తలేరని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా ఈ దేశంలో మత ఉన్మాదంతో పేరుతో విభజించి పాలించే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలిస్తా ఉన్నది. దీనికి వ్యతిరేకంగా ఈ రోజు దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, అక్రమాలపైన, అవినీతి పైన, మత ఉన్మాదానికి వ్యతిరేకంగా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ భగత్ సింగ్ యొక్క వారసత్వం